వికేంద్రీకరణము సహజం గురించి తెలుసుకోవడమే విద్య అనబడుతుంది. సహజమైనదే ధర్మమైనది. అటువంటి ఒక సహజ శాస్త్రము వికేంద్రీకరణము. ఈ శాస్త్రానుగుణంగానే వేలాది సంవత్సరాల నుండి నడుస్తూ వస్తున్న గ్రామము, కుటుంబము, గ్రామ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ నిర్వహింపబడుతూ వచ్చినవి. అయితే ఇటీవలి కాలంలో అనగా ప్రస్తుత కాలంలో పెరిగిన అసహజ అభివృద్ధి వలన ఈ వికేంద్రీకరణ పద్ధతికి తీవ్రమైన దెబ్బ తగిలింది. దీనికి తగిలిన దెబ్బను గుర్తించి దీనిని కుదురుపాటుకు తెచ్చి దీని అమలును పునరుద్ధరించే శక్తియుక్తులు, ఉత్సాహం మానవుల్లో తెప్పించే కృషి నిరంతరం జరుగుతూ ఉండాలి. జీవితంలో దేనినైనా నేర్చుకునే వయస్సు బాల్యం కనుక బాల్యంలోనే దీనికి పునాది పడాలి. కాబట్టి ఈ విషయం ప్రాథమిక విద్యాస్థాయి నుంచి పిల్లలకు నేర్పడం ప్రారంభించాలి. దీనివలన విద్యార్థులలో సృజనాత్మకత అనగా క్రియేటివిటీ, ఆత్మవిశ్వాసం, సమర్థత పెరుగుతాయి. నైతిక బలం, విలువలు పెంపొందుతాయి. విషయపరమైన జ్ఞానము అనగా విద్య, విజ్ఞానము అనగా నాలెడ్జ్ పెంపొందుతాయి. సహజం గురించి తెలుసుకుంటే వినయ విధేయతలు పెరుగుతాయి. అసహజంలో మాత్రమే తయారైతే అభినయం, అవిధేయత మొదలైన అవలక్షణాలు పెరుగుతాయనేది చరిత్రలో రుజువైన వాస్తవం. సహజం దైవీ లక్షణంగాను, అసహజం ఆసురీ లక్షణంగాను వర్గీకరించబడింది. శక్తివంతంగా శిరసావహించగలిగిన వాడే తరువాత కాలంలో శక్తివంతంగా ఆదేశించగలడు అని స్వామి వివేకానంద చెప్పిన మాటలు అక్షర సత్యాలు. కాబట్టి శక్తివంతంగా శిరసావహించిన కార్యకర్త మాత్రమే తదుపరి కాలంలో శక్తివంతంగా ఆదేశించగల నాయకుడు కాగలడు. కాబట్టి పై విషయాలలో బాలలకు ప్రాథమిక స్థాయిలో నేర్పి వాటి మీద అనురక్తి అంకురించేట్టు చేయడం ఉపాధ్యాయుల ప్రధానమైన బాధ్యత. అది జరిగితే వాళ్ళు పెరుగుతున్న కొద్దీ ఆ అనురక్తి పెరుగుతూ వస్తుంది. నేటి బాలలే రేపటి పౌరులు కనుక మన తరువాత తరం పౌరులైన నేటి బాలలకు ఈ విషయం పరిచయం చేయడం ప్రస్తుత పాఠశాలల నిర్వాహకుల బాధ్యత. ఆటం బాంబులకు కానీ, కరెన్సీ విప్లవములకు కానీ, శిథిలము కానీ అహింసారాజ్యము ఈ వికేంద్రీకరణ శాస్త్రానుగుణ్యముగా వర్ధిల్లుచుండవలనని గాంధీ మహాత్ముని వాంఛ. ఆయన ప్రపంచమునకు ఆశ పెట్టినది కూడా ఇదే అయి ఉన్నది.